ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాల ఎమ్మెల్సీలో అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బీజేపీ సిద్ధాంతంతో పార్టీ విస్తరణ కొరకు నిరంతరం సోము వీర్రాజు సేవలు అందిస్తున్నారని చెప్పారు. స్వర్ణాంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో తామంతా కలిసి పనిచేస్తామని సోము వీర్రాజు అన్నారు. అభివృద్ధికరమైన కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రెండోసారి నేను కౌన్సిల్లో సభ్యుడిగా ప్రవేశించడం, దాన్ని కేంద్ర పార్టీ ప్రతిపాదన మేరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం, నిజంగా నేను పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి ఇప్పటికీ ఒక సరైన దశ ఏర్పడేటువంటి పరిస్థితి మనకి 24-29 మధ్యలో ప్రభుత్వం చేపడుతున్న అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సత్య గారు వివరంగా చెప్పారు. ఆ కార్యక్రమాలు అలానే కేంద్రం ఎల్లవేళలా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్ళాలి, ఇది బాధ్యత. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం. ఆ దృష్ట్యా ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలని, సీఎం గారు అడిగినటువంటి అంశాలని, అలానే పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అంశాలని కేంద్రం ఎల్లవేళలా అడిగిన తక్షణమే అన్ని అంశాల్లో కూడా వారు ఆమోదం తెలియజేస్తున్నారు. కేంద్రం పార్టీ విస్తరణకు రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం కృషి చేస్తున్నారు. అందుకనే వారి సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కానీ, లేదా మా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలతో, ఇతర సీనియర్ నాయకులతో చర్చించి ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎంతో అనుభవం ఉన్న సరైన అభ్యర్థిగా శ్రీ సోము వీర్రాజు గారిని ఖరారు చేయడం జరిగింది. అయితే కేవలం పార్టీ విస్తరణ కోసం, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేయడమే మాత్రమే కాకుండా గతంలో వారు శాసనమండలి సభ్యులుగా పనిచేయడం, 5 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా సమస్యల మీద మండలిలో పోరాటం చేయడం, ప్రజల గలమై మండలిలో ఆనాడు అధికారంలో ఉంటున్న వైసీపీ పార్టీని ప్రశ్నించడం రాష్ట్రం చూసింది. అయితే ఆ విశేష అనుభవం ఇవాళ కేవలం ఒక్క సభ్యులు కూడా లేని, భారతీయ జనతా పార్టీకి ఒక్క సభ్యులు కూడా లేని శాసనమండలిలో ఎంతో ఉపయోగం ఉంటుందని, సంఖ్యాబలంతో విర్రవీగుతున్న ప్రతిపక్షానికి ప్రజలు పరిమితం చేసినప్పటికీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా, సంఖ్యాబలం లేదని అసెంబ్లీలో డుమ్మా కొడుతూ సంఖ్యాబలం ఉందని చెప్పి మండలికి వస్తూ ఒక రోతపత్రికలో వస్తున్న వార్తల్ని అక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లో ఒక అసత్య ప్రచారాన్ని చేస్తూ విష ప్రచారానికి పాల్పడుతూ ప్రజల్ని ఒక